నాన్నకు ఊరంతా అప్పులు, అమ్మకు బ్రెయిన్ క్యాన్సర్, అన్నం కోసం ఎదురుచూపులు. పాపం సౌమ్య కష్టాలు. కన్నడ సీరియల్స్లో నటిగా, అక్కడ యాంకర్గా గుర్తింపు తెచ్చుకున్న సౌమ్య తెలుగులో కూడా పలు సీరియల్స్ అయితే చేసింది. జబర్దస్త్లో యాంకర్గా మెప్పించింది. ప్రస్తుతం పలు టీవీ షోలతో అలరిస్తూ ఉంది. తాజాగా ఓ టీవీ ఛానల్లో ఇచ్చిన ఇంటర్వ్యూలో సౌమ్య తన లైఫ్లో తన ఫ్యామిలీ ఫేస్ చేసిన కష్టాలను చెప్పుకొచ్చింది. సౌమ్య మాట్లాడుతూ, మా నాన్న ఊరంతా అప్పులు చేశారు, మమ్మల్ని పట్టించుకోలేదు. మా నాన్న గురించి మాట్లాడుకోవడమే అసలు మంచిది కాదు. అప్పులు ఇచ్చిన అందరూ మా ఇంటికి వచ్చి మా అమ్మని టార్చర్ పెట్టారు. ఇప్పుడు నేను స్కూల్ ఏజ్, నన్ను చూసి ఇష్టం వచ్చినట్లు మాట్లాడేవాళ్ళు. మా అమ్మ ఇవన్నీ అనుభవించి చాలా ఇరిటేట్ అయిపోయి నన్ను, మా బ్రదర్ని కొన్ని బట్టలు 120 రూపాయలు తీసుకొని తిరుపతి తీసుకెళ్ళింది. నైటు బస్టాండ్లో పడుకున్నాం. 2 రోజులు అన్నం తినలేదు. తిరుపతికి వెళ్ళాక ఎప్పుడు ఫుడ్ పెడతారు అని ఎదురు చూసేదాన్ని. నేను కంప్లీట్ జీరో నుంచి అయితే వచ్చాను. ఇప్పటికీ ఇంటికి రిలేటివ్స్ వస్తే పక్కింటికి వెళ్ళి కాఫీ, పంచదార అప్పుగా తెచ్చుకునేవాళ్ళం. అందుకే మేము వస్తున్నాం అంటే పక్కింటి వాళ్ళు తలుపులు వేసుకునేవాళ్ళు. అంత పేదరికం నుంచి వచ్చాం. ఒక్కసారి అన్నం తినడానికి కూడా చాలా కష్టపడ్డాం. నేను పార్ట్ టైం జాబ్ చేస్తూ చదువుకున్నాను. మా అమ్మకు బ్రెయిన్ క్యాన్సర్ అటాక్ అయింది. లోపల సెల్స్ అన్నీ డ్యామేజ్ అయిపోయాయి. మా అమ్మకు అలా జరగకుండా ఉంటే బాగుండేది అనుకుంటాను అంటూ ఎమోషనల్ అయింది సౌమ్య.